ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి ఈ సంవత్సరం చివరిలో మరి ఇప్పటి వరకు ప్రభు అన్ని విషయాలలో తోడుగా ఉండి మనల్ని కంటిపాపల మరి కాచి కాపాడి నడిపిస్తున్నారండి. ఆయనకి ఎంత ప్రేమ చూడండి, ఎంత ప్రేమ. మరి అలాంటి ప్రేమ కలిగిన ప్రభువుని మనము ఏ విధంగా కృతజ్ఞత చెల్లించగలం చెప్పండి? ఏ విధంగా కృతజ్ఞత చెల్లించగలం? ఆయన ప్రేమకు ఏది తిరిగి ఇవ్వగలం? ఏమీ లేవు. అయితే ప్రభు కోరుకునేది ఏంటంటే ఒకటే, నీ యొక్క హృదయాన్ని అడుగుతాడు, నీ యొక్క మహిమను అడుగుతాడు. మహిమను అంటే నన్ను మహిమపరచండి అని అడుగుతాడు. మరి అలాంటి ప్రభువు ఈ రోజున ఒక వాక్యము ద్వారా మనల్ని దర్శించబోతున్నాడు. ఏంటి ఆ వాక్యం అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. ఆయన పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు అంటాడు, ఆయనలో జీవముంది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. అంటే లోకంలోని వెలుగు లేదు, లోకమంతా మరి చీకటి చేత కమ్మబడి ఉంది. లోకమంతా పాపము చేత, పాపమే చీకటి, ఆ పాపము చేత మరి దేవుడు అనుగ్రహించిన ఆ వెలుగును పోగొట్టుకున్నారు. మరి పోగొట్టుకోవడం ద్వారా అంతా చీకటే. అందుకనే ఎఫెసీ గ్రంథకర్త అంటాడు 5వ అధ్యాయం 8వ వచనములో, మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, నేడు ఆయన యందు వెలుగై ఉన్నారు. మీరు పూర్వము చీకటి అంటే లోకమంతా చీకటే, ఇప్పుడు ఎలాగ వెలుగు అంటే దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన లోకంలోనికి వచ్చాడు. ఎలాగ వచ్చాడు అంటే ఒక పసి బాలుడిగా వచ్చాడు, కన్య మరియ గర్భాన జన్మించాడు. ఆయన ఈ లోకంలోనికి వెలుగును పంచడానికి, చీకటిలో మగ్గిపోతున్న వారిని వెలిగించడానికి ఈ లోకంలోకి వచ్చారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇదే 1వ అధ్యాయం 9వ వచనములో, నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగుంది, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుందంటే. ఎవరిని వెలిగిస్తుంది అని అంటే, ఎవరు ఆ వెలుగు దగ్గరికి వస్తారో వాళ్ళని వెలిగిస్తుంది. అందరూ ఆరిపోయిన దీపాలే, అందరూ ఆరిపోయిన ప్రమిదలే, అందరూ ఏ వెలుగు లేనివారే. మరి ఏ వెలుగు లేనివారు ఇంకొకరిని వెలిగించలేరు. పాపి ఇంకొక పాపిని రక్షించలేడు. గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపించలేడు. బురద ఇంకొక బురదని కడగలేదు. మరి ఎవరు కడగలరు అని అంటే, పరిశుద్ధుడైన దేవుడు కడగగలడు. పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మనిషిని కడగగలడు. అలాగనే వెలుగుతున్న దీపం మాత్రమే ఆరిపోయిన దీపాన్ని వెలిగించగలదు. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలోని నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అని వాక్యములో యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభు రాయించారు. దేవుని యొక్క లేఖనాలలో మరి 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలోని సంచరించక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని అంటాడు. ఈ రోజున మనము జీవము లేని వారముగా, వెలుగు లేని వారముగా, చీకట్లో ఉన్నవారముగా, వెలుగు అంటే ఇంకొక అర్థం ఏంటంటే ప్రాణమని. ప్రాణమని అంటే చచ్చిన వారముగా ఉన్నాం మనం. మన పాపముల వల్ల, మన అపరాధముల వల్ల మనం చచ్చిన వారమై ఉండగా దేవుడు తన కుమారునితో కూడా మనలను లేపెను అని ఎఫెసీ గ్రంథకర్త 2వ అధ్యాయం 1వ వచనంలోనే చెప్తాడు. ఈ రోజున దేవుడు నీతోనే ఏమంటున్నాడంటే, ఆయన వెలుగై ఉండ దేవుడు, ఆయన మనల్ని వెలిగించడానికి వచ్చిన దేవుడు.
ఈ రోజున దేవుడు చూడండి ఆయన వెలుగులోని అది ఎలాంటి వెలుగు అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనములో వ్రాయించాడు ప్రభు. యోహాను చెరలో ఉంచబడెను. యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కావలున్న సముద్ర తీరమున అన్యజనులు ఆ నివసించు గలీలయలోని చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములలో మరణ ఛాయలలో కూర్చుండిన వారికి గొప్ప వెలుగు ఉదయించెను. మరణములో ఉన్న వారికి వెలుగు ఉదయించింది. ఇందాకే చెప్పుకున్నాం మనం. వెలుగు లేక అందరూ చచ్చిన వారిగా, మరి ప్రాణము లేని వారిగా ఉంటున్నారు. మనం బ్రతికి ఉన్నామన్న పేరే కానీ మనం అందరము మృతులుగానే ఉన్నాము అని దేవుని వాక్యము. అయితే ఎప్పుడైతే దేవుని వెలుగు ఈ లోకంలోకి వచ్చిందో ప్రతి వారిని వెలుగిస్తుందంట. ప్రతి వారిని ఎవరైతే ఇష్టపడి ఆ వెలుగు కోసము మరి ఇష్టపడి వస్తారో మరి ప్రతి ఒక్కరిని ఎవరిని కాదనకుండా, ఎవరిని త్రోసివేయకుండా, ఎవరిని నిరాకరించకుండా ప్రతి ఒక్కరిని వెలిగించడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. ఈ రోజున మరి దేవుని దగ్గరికి వస్తావా? వెలుగై ఉన్న దేవుడు నిన్ను వెలిగిస్తాడు. చీకటిగా ఉన్న నీ బ్రతుకుని మరి వెలుగుమయంగా చేస్తాడు. మరి అంధకారములో పాపములో కొట్టుమిట్టాడుతున్న నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తాడు. ఇలాగా ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తూ ఉండగా ఆ దైవ సేవకుడిని మరి ఆయన అడిగాడంట, నేను చాలా దుర్మార్గుణ్ణి, నా పాపములు క్షమించడానికి ఎవ్వరికి కూడా శక్తి లేదు, అంత గొప్ప దుర్మార్గుణ్ణి నేను, మరి నీ ప్రభు క్షమిస్తాడా నన్ను అన్నాడు. ఎందుకు క్షమించడు? క్షమిస్తాడు. మరి నేను చాలామందిని గతంలోని చంపినవాడను, కావాలంటే నాతో రండి అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి ఒక దగ్గర ఒక డెన్లో చూపించాడు. డెన్ మరి ఆయన అండర్ గ్రౌండ్లోని ఉండే ఒక గొప్ప డాన్. మరి అలాంటి వ్యక్తి తీసుకొని వెళ్ళి చూపించినప్పుడు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఎముకలు పొర్రెలు ఉన్నాయి కదా, వీళ్ళందరినీ నేనే చంపాను, నా చేతిలో చచ్చిపోయాను. మరి ఇంత నరహంతకుడినైన నన్ను మరి నీ ప్రభు వెలిగిస్తాడా? మరి ఇంత చీకటి ఉన్న నన్ను నీ ప్రభు వెలిగించగలడా? తప్పకుండా వెలిగించగలడు. ఎలాగంటే నువ్వు పశ్చాత్తాపడాలి, నీ పాపములు ఒప్పుకోవాలి, నీ పాపాన్ని విడిచిపెట్టాలి, ఆయన రక్తంలో నువ్వు కడగబడాలి. ఇదొకటే అనుకుంటున్నావు కదా, ఇంకోటి చూపిస్తానరా అని చెప్పేసి ఆయన దోచుకున్న ధనాన్ని చూపించాడు. ఎవరెవరి దగ్గర ఎలా దోచుకున్నాడో కూడా చెప్పాడు. అంతేనా? ఇంతేగా అన్నాడు పాస్టర్ గారు. లేదు ఇంకా ఉంది రండి అని చెప్పేసి ఇంకా ఆయన ఎన్ని రకాలైతే అక్రమ వ్యాపారాలు చేస్తున్నాడో, ఆ యొక్క మత్తు పదార్థాలు మరి ఏవైతే గంజాయి ఉందో, ఏదైతే ఆ బ్రౌన్ షుగర్ ఉందో, ఏదైతే మరి నల్లమందు ఉందో, ఇలాంటివన్నీ వ్యాపారాల గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అంతేకాదు తన భార్య పిల్లల్ని చూపించాడు. వాళ్ళు గజ వణికిపోతున్నారు. వాళ్ళ ఒంటి నిండా సిగరెట్ వాతలు, మరి బెల్ట్ వాతలు, మరి రకరకాల కత్తితో కోసిన ఘాట్లు. ఇక్కడున్నారు చూసారా, ఈ స్త్రీలందరినీ నేను నానా హింస పెడతాను. మరి ఇప్పుడు చెప్పు, క్షమిస్తాడా అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్తున్నాడు ఆ దైవ సేవకుడు, తప్పకుండా క్షమిస్తాడు. ఆయనలో వెలుగు ఉంది, అది చీకటిలో ప్రకాశిస్తుంది. ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి నిజమైన మనస్సుతోని పశ్చాత్తాపం కలిగి నిజమైన హృదయముతో తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీటితో వేడుకుంటారో వారిని క్షమించడానికి ప్రభు ఎప్పుడు కూడా సిద్ధ మనసు కలిగి ఉన్నాడని ఆ దైవ సేవకుడు చెప్పినప్పుడు అప్పటి వరకు తాను తమాయించుకున్న ఆ యొక్క వ్యక్తి వెంటనే మోకాళ్ళ మీద దిగి నేను పాపిని అని ఒప్పుకున్నాడు. నేను నిజంగా పాపిని చేశాను, ఇవన్నీ నేను చేశాను, చాలా ఘోర పాపిని నేను అని ఒప్పుకొని తాను మరి దేవునికి అప్పగించుకున్నాడు. తర్వాత ప్రభుత్వం వారికి, పోలీసు వారికి కూడా అప్పగించుకున్నాడు. ఆయన బయట ఉండి చీకటితో ఉన్నాడు, ఇప్పుడు జైల్లో ఉన్నప్పటికీ కూడా వెలుగుతో ఉన్నాడు. తర్వాత ఆయన సత్ప్రవర్తన బట్టి ఆ యొక్క మరి కోర్టు వారు మరి ఆయనకి విడుదల ఇచ్చారు ఒకానొక దినమున. అనగా చీకటిలో మగ్గిపోతున్న ప్రజల్ని వెలుగుతో నింపడానికి ప్రభు వచ్చాడు. అది ఎలాంటి వెలుగు అంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, గొప్ప
గొప్ప వెలుగంట. మరొకసారి చదువుతున్నాను చూడండి. అన్యజనులు నివసించు గలిలయలో చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములలోను మరణ ఛాయలలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. ప్రభువు మరి ఎందుకు వచ్చారంటే నిన్ను నన్ను చీకటిగా ఉన్న మనల్ని వెలిగించడానికి వచ్చారు. ఈ రోజున నీ చీకటి బ్రతుకుని విడిచిపెట్టి, నీ చీకటి పాపాన్ని విడిచిపెట్టి, నీ చీకటి జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రాగలవా? వస్తావా? వస్తే వెలుగుమయమైన ప్రలోకాన్ని స్వతంత్రించుకుంటావు. ఈ లోకంలో కూడా నువ్వు వెలుగుగా ఉంటావు. ఎలాంటి వెలుగుగా అంటే జీవపు వెలుగుగా ఉంటావు. ఈ లోకంలో నిన్ను చూసినప్పుడు అనేకులు ఆకర్షించబడతారు. అయితే ఈ కాలంలో చూసినట్లయితే చాలామంది ఇంత చక్కగా వివరంగా మన జీవితం ఏంటి, మన చీకటి ఏంటి, మనం ఎలాంటి వారమని వివరిస్తున్నప్పటికీ కూడా రావట్లేదు. లోకంలోని దేవుని దగ్గరకు ప్రజలు రావట్లేదు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 19వ వచనములో ప్రభు ఇలాగ మన కోసం రాయించారండి. ఎంత మంచి ప్రభువో! ప్రతీది కూడా చక్కగా వ్రాయించిన ప్రభు. అదేంటంటే ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. మన యొక్క క్రియలు చెడ్డవి కనుక వెలుగును ప్రేమించడానికి ఇష్టం లేదంట. ఎందుకు ఇష్టం లేదంటే ప్రభు దగ్గరికి వస్తేనంట దేవుని యొక్క వాక్యము 90వ కీర్తనలో రాస్తారు 8వ వచనంలో, ఇదిగో ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడతాయంట. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాలు కనబడతాయని, ఆ పాపాలని విడిచిపెట్టాల్సి వస్తుందని, ఆ పాపాన్ని ఇష్టపడి చేస్తున్నాం కాబట్టి, ఆ పాపాలని విడిచిపెట్టడానికి ఇష్టం లేదు కాబట్టి చాలామంది దేవుని దగ్గరికి రావట్లేదంటండి. ఈ రోజున ఆ లిస్టులో నువ్వు ఉంటే ప్రియ సహోదరుడా, ప్రభు నిన్ను తన వెలుగులోనికి పిలుస్తున్నాడు. తనలోని ఉన్న ఆ వెలుగుతో నిన్ను నింపడానికి, నిన్ను వెలిగించడానికి, లోకంలో అనేకులకు నువ్వే ఒక మాదిరికరమైన వెలుగుగా ఉండడానికి, కొండ మీద పట్టణంలా నిన్ను ఉంచడానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు మరి రాగలుగుతావా దేవుని దగ్గరికి? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి వెలుగిచ్చుటకు దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించనీయండి. దేవుడు నిన్ను వెలుగుగా మార్చడానికి పిలుస్తున్నాడు. కొండ మీద ఉండే పట్టణం అంట ఎంత దూరం నుండైనా కనబడుతుందంటండి. చూస్తే లోతుల్లో ఉండే, లోయల్లో ఉండే పట్టణాలు కనబడవు కానీ, సమాంతరంగా ఉన్న పట్టణాలు కూడా దగ్గరికి వెళ్తే కానీ కనబడవు కానీ, కొండ మీద ఉండే పట్టణం కనబడుతుంది. ఇగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అలాంటి పట్టణంలాగా నిన్ను ఉంచుతాను నేను. నా దగ్గరకు వస్తే నిన్ను వెలిగిస్తాను. నిన్ను చూసినప్పుడు అనేకులు మరి నా తట్టు చూస్తారు. ఈ రోజున దేవుడు నిన్ను వెలుగుగా ఉంచుతానంటాడు. నువ్వు సత్క్రియలు చేసి వెలుగులాగా లోకానికి కనబడాలి. ఏంటా సత్క్రియలు అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టాలి, దప్పికొని వారికి దాహం ఇవ్వాలి, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వాలి, ఎవరైతే రోగులు ఉన్నారో వారిని పరామర్శించాలి, ఎవరైతే మరి చెరసాలలో ఉన్నారో వారిని మరి సువార్త ప్రకటించి వారికి ఓదార్పు ఇవ్వాలి, వారికి ధైర్యాన్ని ఇవ్వాలి. ఎవరైనా లోకంలోని నీకు తెలియని పరదేశులు ఉంటే, తల్లిదండ్రులు లేని వారు ఉంటే, మరి ఆ యొక్క విధవరాళ్ళు ఉంటే వాళ్ళని నీకు అవకాశం ఉంటే నీ ఇంట చేర్చుకోవాలి, లేదా అంటే వారికి సహాయం చేయాలి. ఇవి సత్క్రియలు. ఎప్పుడైతే నువ్వు చేస్తావో నువ్వు లోకంలో మహా వెలుగులా ఉంటావంట. నిన్ను బట్టి పరలోకముందున్న తండ్రిని ఘనపరుస్తారంట. ఈ రోజున మరి అలాగ ఉండడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మొదటిగా నిన్ను పరిశుద్ధుడిగా ఉండడానికి ప్రభు పిలుస్తున్నాడు. రెండవది దేవునికి మహిమకరంగా ఉండడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మూడవది చూసినట్లయితే పేతురు గారికి రాసిన పత్రిక, పేతురు గారు సంఘానికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో ప్రభు అంటారు, అయితే మీరు చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడితిరి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చూడండి ఎంత బాగా మాట్లాడుతుందో. ఒకటి, నిన్ను పరిశుద్ధుడిగా ఉండడానికి ప్రభు పిలిచారు. రెండవది, నిన్ను తనకు మహిమకరంగా ఉండడానికి మరి పిలిచారు. మూడవది అంటారు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుని గుణాతిశయములను ప్రచురము చేయడానికి పిలుస్తున్నాడు దేవుడు నిన్ను. దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురం చేయాలంట. ఏంటి ఆ గుణాతిశయాలు అని అంటే, అతిశయించగలిగిన అంత మంచి గుణం ఏంటి అంటే ఆయన పరిశుద్ధత మొదటి స్థానంలో ఉంటుంది. ఆయన పరిశుద్ధత ఎందుకనంటే చూడండి, పరమగీతములో ప్రభు మా మాట రాస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం చూడండి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నట్టుకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును అని దేవుని యొక్క వాక్యంలో రాస్తున్నారు. వేరు ప్రియులు లోకంలో రకరకాలుగా ఉన్నారు కదా, దేవీ దేవతలు రకరకాలుగా ఉన్నారు. అయితే వాళ్ళందరికంటే నీకున్న నీ దేవుని ప్రత్యేకత ఏంటి అని అడుగుతున్నారు. ఆయన గుణాతిశయములు ప్రచురం చేయాలంటే ఆయన గుణం నీకు తెలియాలి కదా. ఆ గుణం ఏంటంటే మొదటిగా నా ప్రియుడు ధవళవర్ణుడు లేక పరిశుద్ధుడు, తెల్లనివాడు అని అర్థం. ఈ తెలుపు దేనికి గుర్తు అంటే పరిశుద్ధతకు గుర్తు. నా దేవుడు లేక నా ప్రియుడు ధవళవర్ణుడు, ఆయన పరిశుద్ధ దేవుడు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మొదటి యోహాను పత్రికలో చూడండి, 3వ అధ్యాయములో ప్రభు ఎంత చక్కగా మాట్లాడతారో మనతో. 3వ అధ్యాయములో 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ప్రభువాక్యం చెప్తుంది, ఆయన పవిత్రుడై ఉన్నట్టుగాను మనం కూడా పవిత్రులై ఉండాలి. వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏంటంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, పరిశుద్ధుడండి, పరిశుద్ధుడు. ఆయనలోని ఫలానా వంక ఉంది అని పట్టుకోవడానికి ఆ కాలములోని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు, అనేక రకాల గుంపుల వారందరూ కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆయన మాటలో తప్పు పట్టుకుందాం అనుకున్నారు, ఆయన చూపులో, చేతలో, సమస్తంలో తప్పు పట్టుకుందాం అనుకున్నారు, కానీ ఎవరి వల్ల కాలేదు. చివరికి ప్రభువే అడిగారు ఏమనంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఎవడు నా మీద నేరం మోపగలడయ్యా? చివరికి ఆయనను తీర్పు తీర్చడానికి వచ్చిన పిలాతు కూడా అన్నాడు, ఈయనలో ఏ పాపము నాకు కనిపించట్లేదు, ఈయనలోని ఏ తప్పిదం నాకు కనిపించట్లేదు, ఏ లోపం కనిపించట్లేదు అన్నాడు. ఆయన శిక్ష అమలు చేయడానికి వచ్చిన శతాధిపతి అంటున్నాడు, ఈయన నిజముగా నీతిమంతుడు, ఈయనలో ఏ పాపము లేదు. ఇక పేతురు గారు అంటాడు, ఆయన పవిత్రుడై ఉండి కూడా మన పాపముల కోసం ఆయన ఆ యొక్క పాపాన్ని తన భుజముల మీద మాను మీద మోసుకున్నాడు అని చెప్తాడు. కొరింథీ పత్రిక అంటాడు, మనం నీతిమంతుల మొగుటకు ఆయన పాపిగా చేయబడ్డాడు అంటాడు. ఈ రోజున ఆయన పరిశుద్ధుడు. నీ ప్రభు పరిశుద్ధుడు, నీ ప్రభువు పరిశుద్ధుడు. ఎంత గొప్ప సంగతి! ఈ మాట లోకానికి చెప్పాలి. ఇలా నా దేవుడు నీకు మేడలు ఇస్తాడు, మిద్దెలు ఇస్తాడు, బంగ్లాలు ఇస్తాడు, నగలు ఇస్తాడు, నట్టలు ఇస్తాడు, పొలాలు ఇస్తాడు, పుట్రలు ఇస్తాడని చెప్పొద్దు. నీకు పరిశుద్ధతని ఇస్తాడని చెప్పు. ఆయన గుణాతిశయాల్లో మొదటిది, గొప్పది ఏంటంటే పరిశుద్ధత. రెండవది ధవలవర్ణుడు, తర్వాత రత్నవర్ణుడు. ఆయన రక్షణ ఇస్తాడని చెప్పు. రక్షించబడకుండా ఎవరూ పరలోకానికి వెళ్ళలేరు. రక్షణ లేకుండా, యేసు రక్తము మన మీద లేకుండా, దేవుని ఆత్మ మనలో లేకుండా, మీరు నమ్మి బాప్తిస్మం పొందిన ప్రతివాడును రక్షించబడును అని వాక్యం చెప్తుంది. ఇదిగో రక్షణ పొందుటకు నేనేం చేయవలనంటే, ఇదిగో ఆయన యందు విశ్వాసం ఉంచు,
అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు అని అపోస్తులైన పౌలు చెప్తాడు ఆ శతాధిపతితో. ఇక్కడ దేవుని యొక్క జైలర్తో. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన నిన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు, ఆయన రత్నవర్ణుడు. ఇక మూడవది, ఆయన క్షమించే గుణం గలవాడు. క్షమిస్తాడు, నీ ప్రతి పాపమును క్షమిస్తాడు, ప్రతి అపరాధమును మన్నిస్తాడు. ఆ క్షమించాను పో అని అనడానికి కుదరదు. ఆ క్షమించాలంటే ఆయన బదులు ఆ పాపములు అలాగే ఉంటాయి కాబట్టి ఆ పాపాన్ని నీవు తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఆయనకు బదులు ఆ శిక్ష నువ్వు అనుభవించాలి క్షమించాలి అని అంటే. ఆయనకు బదులు ఆ జరిమానా నువ్వు కట్టాలి క్షమించాలి అని అంటే. ఆ పని చేయడానికే ప్రభువు తను తాను అప్పగించుకున్నాడు. అర్పణగాను బలిగాను తను తాను ప్రభువుకి అర్పించుకున్నారు. ఆయన అర్పించుకున్నాడు కాబట్టి ఆయన పొందిన ఆ శిక్ష ద్వారా మనకి క్షమాపణ జరుగుతుంది. ఆయన పొందిన గాయముల ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన ఆ శిలువ ద్వారా మనకి విడుదల కలుగుతుంది. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ఎదుగో నిన్ను వెలుగుగా ఉండడానికి ప్రభు పిలుస్తున్నాడు. నిన్ను పరిశుద్ధుడిగా ఉండడానికి ప్రభు పిలుస్తున్నాడు. ఆయనకి మహిమకరంగా ఉండడానికి ప్రభు పిలుస్తున్నాడు. ఆయన నిన్ను తన గుణాతిశయములు ప్రకటించడానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇక చివరిగా ఈ మాట చెప్పి ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మేము ఆయన వలన విని మీకు ప్రకటిస్తున్న వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యము జరిగింపకొందుము. అర్థమవుతుందండి? ఈ రోజున ప్రభు నిన్ను కడిగాడు, నిన్ను పరిశుద్ధుడిగా మార్చాడు, ప్రభుకు మహిమ నిమిత్తం నిన్ను చేసుకున్నాడు. మూడవది, ఆయన గుణాతిశయములు ప్రచురించడానికి చేశాడు. ఇప్పుడు ఆయనతో సహవాసం చేస్తున్నానని చెప్పుకుంటూ మరలా నువ్వు పాపము చేస్తే ప్రభు అంటాడు, ఇగో ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పరిశుద్ధపరచును అని దేవుని వాక్యం రాస్తుంది. ఈ రోజున ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెడతాం. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పరిశుద్ధులుగా పరుస్తుంది, మనల్ని వెలుగుతో నింపుతుంది. మనము జీవపు వెలుగు కలిగి ఉంటాము, ఆశ్చర్యకరమైన వెలుగు కలిగి ఉంటాము, ఆయన వెలుగులోని ఉంటాం మనం. అలాగ ఉండడానికి దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. అందుకనే ఇది వెలుగుల పండగ. ఈ క్రిస్మస్ పండగ వెలుగుల పండగ. అది గొప్ప వెలుగంట. అది ఎలాంటి వెలుగంటే గొప్ప వెలుగంట. ఆ వెలుగులోని ఆనందించడానికి ప్రభు నిన్ను నన్ను పిలుస్తుంటుండగా ఆ పిలుపును అనుసరించి మనం ఆయన యొద్దకు ఆకర్షించబడదాం. దేవుడి వాక్యము మన జీవితంలో వెలుగులతో నింపునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీవు వెలుగువై ఉన్నావు నాయన. నువ్వు ఆశ్చర్యకరమైన వెలుగువై ఉన్నావు, నువ్వు జీవపు వెలుగువై ఉన్నావు నాయన. నువ్వే వెలుగువై ఉన్నావు తండ్రి. మమ్మల్ని నా తండ్రి అన్యజనులకు వెలుగుగా మార్చావు నాయన, లోకానికి వెలుగుగా మార్చావు నాయన. మమ్మల్ని కూడా వెలుగులాగా ఉండమన్నావు నా తండ్రి. మరి అలాగా వెలుగులాగా ప్రకాశించి అనేకులకు వెలుగు పంచేవారముగా, అనేకులకు సువార్త ప్రకటించేవారముగా, అనేకులకు నీ గుణాతిశయములు ప్రచురించే వారంగా ఉండడానికి సహాయం చేసి, నీ రాకడలో ఎత్తబడే గుంపులో మొట్టమొదటి స్థానంలో ఉండడానికి కృప చూపించమని యేసునామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని నిండార్లుగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.